పాయింట్ ఏంటంటే ఈ ర్యాలీ అనేది జస్ట్ ఈవీ సెక్టార్ యొక్క హైప్ వల్ల వచ్చిందా లేదా ఏథర్ ఎనర్జీ యొక్క బిజినెస్ అంత స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయిందా? ఇంకా ఇంపార్టెంట్ గా ఇప్పుడు 1500 దగ్గర ఏథర్ ఎనర్జీ స్టాక్ ని కొనొచ్చా లేదా ఆల్రెడీ ఫ్యూచర్ గ్రోత్ అంతా స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయ్యిందా అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏథర్ ఎనర్జీ యొక్క ఐపీఓ 2025 ఏప్రిల్ లో 304 నుంచి 321 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో ఐపీఓకి వచ్చింది అండ్ లిస్టింగ్ కూడా ఆ ప్రైస్ రేంజ్ లోనే అయింది అండ్ అక్కడ నుంచి స్టాక్ 300 రూపీస్ వరకు కూడా ఫాలో అయింది. కానీ ఆ పాయింట్ నుంచి స్టోరీ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. బిజినెస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడం, రిజా సేల్స్ అనేవి స్ట్రాంగ్ గా పెరిగిపోవడం, మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అవుతుండడం, లాసెస్ అనేవి నేరో అవుతుండడం, మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుండడం, ఇలాంటివి మార్కెట్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. 2026 లో స్టాక్ అనేది షార్ప్ ర్యాలీ చేసి రీసెంట్ గా 1500 లెవెల్ కి రీచ్ అయింది. రీసెంట్ ర్యాలీకి ఇమీడియట్ ట్రిగ్గర్ అనేది Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2027. Q1 లో రెవెన్యూ 1260 crores కి రీచ్ అవ్వగా నెట్ లాస్ అనేది 178 crores నుంచి 51 crores కి తగ్గింది అండ్ ఎబిటా వచ్చేసి పాజిటివ్ టెరిటరీలోకి వచ్చింది. ఈథర్ ని జస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్ గా చూడడం అయితే కరెక్ట్ కాదు. ఈథర్ ఎనర్జీ అనేది బేసికల్లీ 2-వీలర్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తున్న కంపెనీ. స్కూటర్స్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, వెహికల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఛార్జింగ్ ఎకో సిస్టమ్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ వరకు కంపెనీ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈథర్ ఇనిషియల్లీ ప్రీమియం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ 450 ప్లాట్ఫామ్ తో మార్కెట్ లో పొజిషన్ ని క్రియేట్ చేసుకుంది. ఈథర్ 450 సిరీస్ కంపెనీకి స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. కానీ ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ మాత్రమే టార్గెట్ చేస్తే అడ్రసబుల్ మార్కెట్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అందుకే కంపెనీకి రియల్ గ్రోత్ టర్నింగ్ పాయింట్ అనేది రిజా అని చెప్పుకోవచ్చు. 2024 లో లాంచ్ అయిన రిజా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది పర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళ కోసం కాకుండా ఫ్యామిలీ బయర్స్, ప్రాక్టికాలిటీ, స్టోరేజ్ ఇంకా కంఫర్ట్ ని ఫోకస్ చేసింది. రిజల్ట్ ఏంటంటే రిజా అనేది ఏథర్ యొక్క సేల్స్ కి మేజర్ క్యాటలిస్ట్ గా మారింది. 2026 ఏప్రిల్ వరకు రిజా సేల్స్ అనేవి 3 lakhs వరకు క్రాస్ అయ్యాయి అండ్ FY26 లో ఏథర్ యొక్క సేల్స్ అనేవి 2,62,942 యూనిట్స్ కి రీచ్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 69% గ్రోత్ అనేది వచ్చింది. ఈథర్ 450 తో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బ్రాండ్ ని బిల్డ్ చేసింది. రిజా తో మాస్ ఫ్యామిలీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది. అంటే కంపెనీ ఆల్రెడీ ఉన్న కస్టమర్ బేస్ పైన డిపెండ్ అవ్వకుండా కంప్లీట్లీ లార్జర్ సెగ్మెంట్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఆ స్ట్రాటజీ కూడా నెంబర్స్ లో కనిపిస్తుంది. FY26 లో ఏథర్ 2,62,942 యూనిట్స్ ని సెల్ చేసింది. రెవెన్యూ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 26 లో టోటల్ ఇన్కమ్ అరౌండ్ 3,823 crores ని రిపోర్ట్ చేసింది, విచ్ వాజ్ అరౌండ్ 66% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అడ్జస్టెడ్ గ్రాస్ మార్జిన్ 925 crores కి రీచ్ అయింది, అది కూడా 116% గ్రోత్ తో. మోర్ ఇంపార్టెంట్లీ అడ్జస్టెడ్ గ్రాస్ మార్జిన్ అనేది 24% కి రీచ్ అయింది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీ రెవెన్యూ లో వెహికల్ సేల్స్ అనే కాకుండా నాన్ వెహికల్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్స్, ఛార్జింగ్, యాక్సెసరీస్, స్పేర్స్ ఇంకా సర్వీసెస్ లాంటివి FY26 లో టోటల్ ఇన్కమ్ లో అరౌండ్ 13% కంట్రిబ్యూట్ చేశాయి. ఇది ఇంపార్టెంట్ బికాస్ ఫ్యూచర్ లో వెహికల్ సేల్స్ పెరిగిన కొద్దీ రికరింగ్ అండ్ హయ్యర్ మార్జిన్ ఎకో సిస్టమ్ రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇతర ఐపీఓ టైంలో కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ కన్సర్న్ మార్కెట్ షేర్ ఇంకా కాంపిటీషన్. కానీ లాస్ట్ 1 year లో మార్కెట్ షేర్ యొక్క డైరెక్షన్ అనేది పాజిటివ్ లో ఉంది. FY26 లో ఇతర ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్ షేర్ అనేది 17 to 18% కి రీచ్ అయింది. జూన్ 2026 లో కంపెనీ 31,188 యూనిట్స్ ని సెల్ చేసి అరౌండ్ 16% మంత్లీ మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేసింది, విత్ సేల్స్ ఆల్మోస్ట్ 95% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. FY26 ఫుల్ ఇయర్ వాల్యూమ్ 69% గ్రో అవ్వడం కూడా కంపెనీ మార్కెట్ షేర్ గెయిన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈథర్ కి పాజిటివ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లో జస్ట్ ఓలాతో కంపేర్ చేయడం కాదు, టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ లాంటివి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ ఇవి ఈవీ సెగ్మెంట్ లో అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ జూన్ 2026 డాటా చూస్తే టీవీఎస్ అరౌండ్ 24%, బజాజ్ అరౌండ్ 22% అండ్ ఈథర్ అరౌండ్ 16% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నాయి. సో ఈథర్ అనేది మార్కెట్ లీడర్ అయితే కాదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈథర్ మార్కెట్ షేర్ ని లాస్ అవ్వకుండా గెయిన్ చేస్తుంది. ఈథర్ ఇప్పటి వరకు ప్రీమియం సెగ్మెంట్ పైన మాత్రమే ఫోకస్ చేసింది, కానీ కంపెనీకి మాస్ మార్కెట్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయాలంటే లోవర్ ప్రైస్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే. అందుకే ఈథర్ కంపెనీ ఈఎల్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేస్తుంది. ఈఎల్ ప్లాట్ఫామ్ బేస్డ్ ప్రొడక్ట్స్ లోవర్ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేయడానికి డిజైన్ అవుతున్నాయి అండ్ ఫస్ట్ మోడల్స్ వచ్చేసి 2026 ఫెస్టివ్ సీజన్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం టార్గెట్ సెగ్మెంట్ అనేది రఫ్లీ 1 lakh నుంచి 1.25 lakh వరకు ఉండొచ్చు. ఇది సక్సెస్ఫుల్ అయితే ఈథర్ కి కరెంట్ మార్కెట్ సైజ్ కన్నా మచ్ లార్జర్ అడ్రసబుల్ మార్కెట్ అనేది ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కంపెనీ స్ట్రెంత్ ప్రీమియం
ప్రీమియం స్కూటర్స్ అయితే ఈఎల్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్ అయితే సేమ్ ఏథర్ బ్రాండ్ ని మచ్ లార్జర్ కస్టమర్ బేస్ కి తీసుకెళ్లొచ్చు. అండ్ ఈఎల్ ప్లాట్ఫామ్ కి సపోర్ట్ గా వస్తుంది ఫ్యాక్టరీ 3.0. మహారాష్ట్రలో డెవలప్ చేస్తున్న ఫ్యాక్టరీ 3.0 5 lakh ఎలక్ట్రిక్ 2 wheelers పర్ ఇయర్ ప్లాన్ లో ఉంది. ఫుల్ ఫేసెస్ కంప్లీట్ అయ్యాక ఫ్యాక్టరీ కెపాసిటీ 10 lakhs యూనిట్స్ పర్ ఇయర్ వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ హోజర్ ఫెసిలిటీతో కలిపి టోటల్ కెపాసిటీ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే రిజా అనేది ఏథర్ కి పాస్ట్ గ్రోత్ ఇంజన్ అయితే ఈఎల్ ప్లాట్ఫామ్ ఇంకా ఫ్యాక్టరీ 3.0 అనేవి ఫ్యూచర్ గ్రోత్ ఇంజన్స్ అవ్వచ్చు. కానీ ఇన్వెస్టర్స్ కి ఇక్కడే ఒక ఇంపార్టెంట్ కాషన్ ఉంది. గ్రోత్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి స్టాక్ ఆటోమేటిక్ గా గుడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోదు. వాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈథర్ స్టాక్ అనేది ఐపీఓ లో 321 రూపీస్ దగ్గరగా ఉంది. రీసెంట్ ర్యాలీ తర్వాత ఏకంగా 1500 రూపీస్ వరకు రీచ్ అయింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఐపీఓ టైం తో కంపేర్ చేస్తే సబ్స్టాన్షియల్ గా ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది మోర్ దాన్ 50,000 crores గా ఉంది. ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే కంపెనీ ఇంకా ఫుల్ ప్రాఫిటబుల్ కాలేదు, కానీ లాసెస్ అనేవి షార్ప్ గా రెడ్యూస్ అవుతున్నాయి. Q1 FY27 లో లాస్ అనేది 51 crores కి తగ్గింది. అండ్ ఎబిటా చూస్తే పాజిటివ్ లోకి వచ్చింది. FY26 లో కూడా మార్జిన్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయింది. కానీ నెట్ ప్రాఫిట్ లెవెల్ లో కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఏతన్ని ట్రెడిషనల్ ఆటోమొబైల్ కంపెనీల పిఈ మల్టిపుల్ తో సింపుల్ గా వాల్యూ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ బేసికలీ ఫ్యూచర్ ఎండింగ్స్ పైన బెట్ చేస్తున్నారు. అంటే మార్కెట్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చేస్తుంది అనే క్వశ్చన్ కన్నా ఏతర్ 3 to 5 years లో ఎంత స్కేల్ కి వెళ్ళగలదు అనే క్వశ్చన్ కి వాల్యుయేషన్ ఇస్తుంది. అందుకే స్టాక్ ప్రైస్ అనేది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ పైన సెన్సిటివ్ గా ఉంటుంది. ఏథర్ ఎనర్జీ యొక్క స్ట్రెంగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి బ్రాండ్. ఈవీ 2 wheeler మార్కెట్ లో ఏథర్ కి స్ట్రాంగ్ టెక్నాలజీ ఫోకస్డ్ అండ్ ప్రీమియం బ్రాండ్ పొజిషనింగ్ ఉంది. నెంబర్ 2 ప్రోడక్ట్ ఎకో సిస్టమ్. కంపెనీ జస్ట్ స్కూటర్ సెల్ చేసి స్టాప్ అవ్వకుండా సాఫ్ట్వేర్, ఛార్జింగ్, సర్వీస్ ఇంకా యాక్సెసరీస్ ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తుంది. నెంబర్ 3 రిజా సక్సెస్. రిజా అనేది కంపెనీ అడ్రసబుల్ మార్కెట్ ని సిగ్నిఫికెంట్ గా ఎక్స్పాండ్ చేసింది అండ్ వాల్యూమ్స్ అనేవి యాక్సలరేట్ చేసింది. నెంబర్ 4 ఇంప్రూవింగ్ యూనిట్ ఎకనామిక్స్. FY26 అడ్జస్టెడ్ గ్రాస్ మార్జిన్ 925 crores కి పెరిగింది అండ్ మార్జిన్ అనేది అరౌండ్ 24% కి ఇంప్రూవ్ అయింది. ఎబిటా లాసెస్ కూడా చాలా షార్ప్ గా రెడ్యూస్ అయ్యాయి. ఇది స్కేల్ ఎకనామిక్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని ఇండికేట్ చేస్తుంది. నెంబర్ 5 ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్. ఎగ్జిస్టింగ్ కెపాసిటీతో ఫ్యూచర్ డిమాండ్ ని క్యాప్చర్ చేయాలంటే డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఫ్యాక్టరీ 3.0 ఎక్స్పాన్షన్ అనేది కంపెనీకి నెక్స్ట్ స్టేజ్ స్కేల్ కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. నెంబర్ 6 టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్. ఎథర్ స్టాక్ లాంటి సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్ కంపెనీని ట్రెడిషనల్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్ కన్నా టెక్నాలజీ లెడ్ మొబిలిటీ కంపెనీలా పొజిషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కంపెనీ యొక్క వీక్నెసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మేజర్ వీక్నెస్ వచ్చేసి కాంపిటీషన్. టీవీఎస్, బజాజ్, హీరో లాంటి కంపెనీస్ కి డెకేడ్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్, స్ట్రాంగ్ డీలర్ నెట్వర్క్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ అండ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈవీ మార్కెట్ గ్రో అయ్యే కొద్దీ కాంపిటీషన్ అనేది ఇంకా ఇంటెన్స్ అవ్వచ్చు. నెంబర్ 2 ప్రాఫిటబిలిటీ. రెవెన్యూ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతున్నా కూడా నెట్ ప్రాఫిట్ ఇంకా పాజిటివ్ లోకి రాలేదు. సో ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయితే స్టాక్ వాల్యుయేషన్ అనేది షార్ప్ గా కరెక్ట్ అవ్వచ్చు. నెంబర్ 3 వాల్యుయేషన్ రిస్క్. స్టాక్ ఐపీఓ ప్రైస్ నుంచి ఏకంగా 4.5 times ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆల్రెడీ హైలో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ జస్ట్ గ్రోత్ చూపించడం ఒక్కటే సరిపోదు, గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేయాలి. నెంబర్ 4 ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. రిజా అనేది కంపెనీకి హ్యూజ్ కాంట్రిబ్యూటర్. కాబట్టి ఫ్యూచర్ లో న్యూ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5 ఈవీ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ హైలీ కాంపిటేటివ్ అండ్ పాలసీ సెన్సిటివ్. బ్యాటరీ కాస్ట్స్, రా మెటీరియల్ ప్రైజెస్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్యూమర్ అడాప్షన్ లాంటివి బిజినెస్ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ 1500 రూపీస్ దగ్గర కూడా ఏథర్ ఎనర్జీ స్టిల్ అట్రాక్టివ్ గా ఉందా అంటే నా వ్యూలో ఏథర్ ఎనర్జీని 2 ఎక్స్ట్రీమ్ కేటగిరీస్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్, అవాయిడ్ చేయాలి అని చెప్పడం కూడా కంప్లీట్ పిక్చర్ అయితే కాదు. ఈవీ ఫ్యూచర్ కాబట్టి ఇంకా డెఫినెట్ గా 5x అవుతుంది అని చెప్పడం కూడా డేంజరస్ అవుతుంది. కరెంట్ వాల్యుయేషన్ లో ఏథర్ ఎనర్జీ అనేది ఒక గ్రోయింగ్ స్టాక్. కంపెనీ అప్కమింగ్ ఇయర్స్ లో 25 to 30% గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ మార్కెట్ షేర్ ఇంక్రీజ్ చేసి ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ చేసి ఎవెన్చువల్లీ సస్టైనబుల్ నెట్ ప్రాఫిట్ లోకి వెళ్తే కరెంట్ వాల్యుయేషన్స్ జస్టిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈఎల్ ప్లాట్ఫామ్ అనేది ఎక్స్పెక్టెడ్ సేల్స్ ని అచీవ్ చేయకపోతే, ఫ్యాక్టరీ 3.0 యూటిలైజేషన్ స్లో అవుతే, కాంపిటీషన్ వల్ల మార్కెట్ షేర్ స్టాగ్నేట్ అయితే ఆర్ ప్రాఫిటబిలిటీ డిలే అవుతే కరెంట్ వాల్యుయేషన్ ప్రీమియం కాబట్టి షార్ప్ ఫాల్ అనేది రావచ్చు. సో కరెంట్ ప్రైస్ దగ్గర బిజినెస్ అట్రాక్టివ్ గా ఉంది, కానీ వాల్యుయేషన్ అయితే చీప్ గా లేదు. బిజినెస్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పడం వేరు, స్టాక్ చీప్ గా ఉందని చెప్పడం వేరు. అప్కమింగ్ డేస్ లో స్టాక్ పెరిగే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్ గా అప్సైడ్ ట్రిగర్స్ అయితే ఉన్నాయి. ఈఎల్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్ లాంచ్, ఫ్యాక్టరీ 3.0 ర్యాంప్ అప్, హయ్యర్ ప్రొడక్షన్ వాల్యూమ్స్, మార్కెట్ షేర్ గెయిన్స్, ఫర్దర్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అండ్ ఎవెన్చువల్లీ ప్రాఫిటబిలిటీ. ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి సైమల్టేనియస్లీ వర్క్ అయితే
ఈథర్ స్టాక్ కి లాంగ్ టర్మ్ లో సిగ్నిఫికెంట్ అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది. ఎస్పెషల్లీ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ నుంచి మాస్ మార్కెట్ సెగ్మెంట్ కి సక్సెస్ఫుల్ గా మూవ్ అయితే ఈథర్ కి అడ్రసబుల్ మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్ గా ఎక్స్పాండ్ అవ్వచ్చు. కానీ డౌన్ సైడ్ సినారియో కూడా క్లియర్ గా ఉంది. సపోజ్ న్యూ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఇవ్వకపోతే, కాంపిటీషన్ లైక్ టీవీఎస్, బజాజ్ ఇంకా అదర్స్ వల్ల మార్కెట్ షేర్ ప్రెషర్ కి వస్తే, ఫ్యాక్టరీ 3.0 యూటిలైజేషన్ స్లో అవుతే, మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వకపోతే, ఆర్ స్టాక్ వాల్యుయేషన్ అనేది ఫండమెంటల్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతే కరెక్షన్ పాసిబిలిటీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో స్టాక్ ప్రైస్ ని ప్రెడిక్ట్ చేయడం కన్నా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో బిజినెస్ నెంబర్స్ ని ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫైనల్ వర్డిక్ట్ కి వస్తే, ఈథర్ ఎనర్జీ ఈస్ నో లాంగర్ జస్ట్ an IPO స్టోరీ. IPO టైంలో ఇన్వెస్టర్స్ మోస్ట్లీ ఫ్యూచర్ ఈవీ గ్రోత్ మీద బెట్ చేశారు. కానీ ఇప్పుడు కంపెనీ యాక్చువల్ గా వాల్యూమ్స్ ని స్కేల్ అప్ చేస్తుంది, మార్కెట్ షేర్ గెయిన్ చేస్తుంది, రిజా సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ గా ఎస్టాబ్లిష్ అయింది, మార్జిన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ లాసెస్ అనేవి సిగ్నిఫికెంట్ గా రిడ్యూస్ చేస్తుంది. సో బిజినెస్ టర్న్ అరౌండ్ అనేది ఆల్రెడీ విజిబుల్ గా ఉంది. కానీ స్టాక్ కూడా ఆ ఇంప్రూవ్మెంట్ ని ప్రైస్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ చేసింది. అందుకే 1500 రేంజ్ లో ఈథర్ ఎనర్జీ స్టాక్ ని చీప్ స్టాక్ అని డెఫినెట్ గా చెప్పలేము. ఎట్ ద సేమ్ టైం కంపెనీ ఈఎల్ ప్లాట్ఫామ్, ఫ్యాక్టరీ 3.0, మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ అండ్ ప్రాఫిటబిలిటీ టార్గెట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ కంప్లీట్లీ ఓవర్ అని కూడా చెప్పలేము. సో ఈథర్ ఎనర్జీ స్టోరీ ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఈ కంపెనీ ప్రెసెంట్ మాస్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్